వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది 2025 సంవత్సరం నుంచి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రొఫెసర్ డాక్టర్ ములగూడి సత్యనారాయణమూర్తిని. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, 14 వ్యయంగా ఉంది. అలాగే 5 మనకి రాజ్యపూజ్యం 5, అవమానం 2గా కనబడుతుంది. కాబట్టి మనకి ఆదాయం చాలా తక్కువగా కనబడుతుంది, ఖర్చులు చాలా అధికంగా ఉన్నాయి. కాబట్టి ఖర్చులు నియంత్రించుకోవాలా మీరు ఆలోచన మీకు ఎంత పకడ్బందీగా చేసుకున్నప్పటికీ కూడా మీకు ఆలోచనలు అనేటటువంటివి జరగవన్నమాట. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనం ఏం చేయాలండి అని అనుకుంటే, ఇప్పుడు 2 డిఫెక్ట్స్ ఉన్నాయండి. మొన్నటిదాకా లాభకేతువు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన రాజ్యస్థితిగతుడు అయిపోయాడు. ఉద్యోగ విషయాల్లో కాస్త నత్తనడకన మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కొన్ని సందర్భాలలో అద్భుతాలు మీరు వృత్తిలో మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహువు, పంచమ శని బాధలతో మీరు లాస్ట్ ఇయర్ అంతా కూడా ఉన్నారు. ఇప్పుడు అది రివర్స్ అయ్యి అర్ధాష్టమ శని, పంచమ అర్ధాష్టమ రాహువు, మొన్నటిదాకా అర్ధాష్టమ శని, పంచమ అప్పుడు మనకి శని కుంభరాశిలో ఉన్నాడండి. తర్వాత ఈ శని ఏం చేస్తున్నాడు, మార్చి 29వ తేదీ దాటిన తర్వాత పంచమంలోకి మీనరాశిలోకి వెళ్తున్నాడు. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మనకి 4వ ఇంటికి వస్తున్నాడు. అంటే అర్ధాష్టమ రాహు ఈ సంవత్సరం పట్టబోతోంది. కాబట్టి మానసికంగా అశాంతి అనేటటువంటిది ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరిపైన కూడా అసంతృప్తి అనేటటువంటిది ఉంటుంది. పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల మీ పిల్లలందరూ కూడా కాస్త ఆర్ట్గా బిహేవ్ చేయడము, కొంచెం మొండిగా వ్యవహరించడము, అనేక రకమైనటువంటి సమస్యలు మీకు తీసుకురావడము ఇలాంటివి చేస్తారు. కానీ మీకు చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి, రైతులకి వచ్చేసరికి వాళ్ళ వ్యవసాయాలు అంతగా బాగుండవు, అనుకున్నవి సాధించలేరు. అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా మీరు అనుకున్నట్టుగా మీరు చేయలేకపోతారనమాట. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క రాశి వారంతా కూడా మీరు ముందుకు వెళ్ళండి. అనుకున్నవన్నీ కూడా చక్కగా మీరు ఈ గోల్డ్ బిజినెస్, ఇనప బిజినెస్లు, వెండి బిజినెస్లు, ఇలాంటి మెటల్స్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి ఉద్యోగస్తులు, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అంత తొందరగా రావు. మరి అదేవిధంగా ఈ యొక్క గురుడు కూడా మనకి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి రావడము ఈ విధంగా మీకు అవరోధాలు కలిగిస్తూ ఉంటుంది. అప్పులు అధికంగా చేయిస్తాడు. అదేవిధంగా ఆ యొక్క గురుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ప్రవేశించినప్పుడు అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ మీకు మీ పిత్రార్జితమైనటువంటి లాభాలు కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక అన్ని రకాల వర్గాల వారు కూడా బ్రహ్మాండం ఉంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి మనం ఏం చేయాలండి, ఈ రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. నవగ్రహాల చుట్టూ తిరగాలి మీరు. ఈ విధంగా ఆ రావి చెట్టును చూసుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే 108 ప్రదక్షిణాలు శనివారం నాడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు.